ఇక స్థానిక ఎన్నికల్లో గ్రామాల ప్రజలు యువ నాయకులకు పట్టం కట్టారు. గ్రామాభివృద్ధికి సర్పంచులు సిద్ధమవుతూ ఉంటే అవినీతి అధికారులతో సతమతం అవుతుండ్రు. ఒక జిల్లాకి అవినీతి లేని జిల్లా అధికారులు ఉండాలి, మండల అధికారులు, గ్రామ అధికారులు ఉండాలి. అదే ఒక జిల్లాలో అవినీతికి పాల్పడి ఏసీబీ వాళ్ళలో పడి సస్పెండ్ అయ్యి ఆ అధికారులు మన జిల్లాలకు వస్తే మన జిల్లా ఎలా అభివృద్ధి చెందుతుంది? వాళ్ళు వద్దని చెప్పే హక్కు ఓట్లు వేసే ప్రజలకు ఎందుకు లేదు? ఆ జిల్లాలో మంచి చేయని ఆ అధికారి ఈ జిల్లాలో మంచిలా చేస్తాడు. ప్రజలు మంచి నాయకుని ఎన్నుకున్నట్లే అవినీతి అధికారులను కూడా బహిష్కరించే చట్టం రావాలని మరి నాగిరెడ్డి రాసుకొచ్చారు. నిజంగా చాలా బాగా రాసుకొచ్చారు. ఎందుకంటే ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఎక్కడ చూసినా కూడా ఒక ప్రైవేటు యాజమాన్యం అవ్వచ్చు, లేకుంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, ఎవరైనా కూడా ప్రభుత్వ అధికారులు అవినీతి చేస్తే వాళ్ళని అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తప్ప జాబ్లో ఉండి తీసేయట్లేదు. ఇప్పుడు ఒక డిస్టిక్లో ఒక కలెక్టర్ అవ్వచ్చు, లేకుంటే ఇంకా ఎంఆర్ఓ అవ్వచ్చు, విఆర్ఓ అవ్వచ్చు, ఎవరైనా కూడా తప్పు చేస్తే వాళ్ళని ఏం చేస్తున్నారంటే వేరే డిస్టిక్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారే తప్ప వాళ్ళని తీసేయట్లేదు అనమాట. సో ఒకవేళ మరి ఆ జిల్లాలో అవినీతి చేసి వచ్చినోడు వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ చేస్తే అవినీతి ఈ జిల్లాలో అవినీతి చేయకుండా ఎలా ఉంటాడు అనేది అయితే మనకి ఆజ్ కీ బాత్లో చాలా బాగా అనిపిస్తూ ఉంది. సో